హాయ్ అండి. నమస్తే. రాగదీపం 9వ భాగం. రేణు మామూలు మనిషి అయ్యి ఇంటికొచ్చేసరికి సంవత్సరం తిరిగిపోయింది. కొత్త సంవత్సరాది ఇంకొక 3 రోజులు మాత్రం ఉంది. ఈ ఉగాదికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాడు సుధాంశు. బంధుమిత్రులందరికీ ఆహ్వానాలు పంపాడు. రేణు గదిలోకొస్తూ పిలిచాడు. నువ్వు ఏమీ పట్టించుకోకుండా ఉండిపోతే ఇన్ని ఏర్పాట్లు నా ఒక్కడి వల్ల కాదు. ఇదివరలో అమ్ముండేది, కాంతారావు ఉండేవారు. ఇప్పుడు అమ్మ లేదు, కాంతారావు వృద్ధులైపోయారు. వారిని అతిగా శ్రమ పెట్టలేకపోతున్నాను అన్నాడు ఎంతో చనువు తీసుకుని. రేణు ఒకసారి తలెత్తి చూసి తిరిగి కిందకి దించుకుంది. నా మీద కోపమా? నిన్ను క్షమాపణ కోరానుగా. పొరపాటు మానవ సహజం. నాకు మీ మీద కోపం లేదు. అమ్మయ్య, బ్రతికించావు. కోపం చేత నువ్వు ఏమీ పట్టించుకోకుండా ఇలా ఉండిపోయావనుకున్నాను. ఎల్లుండి ఉగాది మన జీవితాలకు, మన దాంపత్యానికి కొత్త సంవత్సరం ప్రారంభోత్సవం చేస్తుంది. ఈ శుభ సమయాన్ని పునరుద్ధరించుకుని నేను చాలామందిని ఆహ్వానించాను. ఎంత జాగ్రత్తగా ఏర్పాట్లు చేసినా ఏవో లోపాలు ఉండిపోతాయి. సాయంకాలం సిటీకి వెళదాం. నీకు కావలసిన బట్టలు, నగలు తెచ్చుకుని ఉషను తీసుకొచ్చేద్దాం. రేణు ముఖంలోకి ఉత్సాహం ఏదీ రాలేదు, సుధాంశు ఆశించినట్లుగా. నీ ఆరోగ్యం సరిగా లేదా? ఆరోగ్యం బాగానే ఉంది. నేను ఈరోజే మా ఊరికి వెళ్ళిపోతున్నాను. నన్ను దిగబెట్టి రమ్మని మీ డ్రైవర్కు చెప్పండి. ఏ ఉద్వేగమూ లేకుండా రేణు పెదవులు దాటిన మాటలు సుధాంశును మాన్పడిపోయేలా చేశాయి. నువ్వు నువ్వు ఊరికి వెళ్ళిపోతావా? ఎందుకు? నేను ఇక్కడ ఉండలేను. ఎందుకు ఉండలేను అన్న కారణం చాలదా? ఉండలేకపోయినంత మాత్రాన వెళ్ళిపోవడమేనా? వెళ్ళడం ఉండడం అంతా నీ ఇష్టమేనా? అవును, పెళ్ళైన రాత్రే మీరు నన్ను వెళ్ళిపోమన్నారు. ఎంత డబ్బైనా తీసుకువెళ్ళి ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖపడమని సలహా ఇచ్చారు. ఆ వేళ వెళ్ళడం ఇష్టం లేక ఉన్నాను. ఇవాళ ఇష్టం లేదు ఉండడానికి. అందుకే వెళ్ళిపోతున్నాను. ఇష్టం ఎందుకు లేదు? అంతస్తుని చూసి మనిషిని అంచనా వేసేవారంటే నాకు అసహ్యం. మీ అమ్మగారు అంతస్తు చూడకుండా నన్నుగా చూసి తన కోడలిగా చేసుకున్నారు. మీరు మొదటి నుండి, అంటే పెళ్ళైన క్షణం నుండి నన్ను ఆండాళ్ళమ్మ మనవరాలిగానే చూశారు. ఇంతకంటే మంచి బుద్ధులు ఎలా వస్తాయని దొంగనన్నారు, కొలటనన్నారు, చివరికి హంతకినన్నారు. నా నిజాయితీ, పవిత్రత బయటపడ్డాయి కనుక మీ దృష్టిలో మంచిదాన్నయ్యాను. మీరైనా నిర్దోషిత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. మీరంటే ఇప్పుడు భర్త అన్న గౌరవమే కాదు, మనిషిన్న గౌరవం కూడా నాకు లేదు. రేణుక, సుధాంశు ముఖం నల్లబడింది. ఇక మన మధ్య ఎలాంటి బంధము ఉండడానికి వీల్లేదు. ఇదిగో మీరు కట్టిన తాళి. ఆ రోజు ఒక యంత్రంలా నా మెడలో కట్టిన తాళి. ఈ క్షణం నుంచి మీ భార్యను కాను. ఇక కోర్టు ద్వారా కూడా విడాకులు కావాలి. డబ్బు లేని దాన్ని కాబట్టి నేను కోర్టుకు వెళ్ళలేను. విడాకులు మీ ద్వారానే జరగాలి. రేణు చేతిలో వేలాడుతున్న తాళిబొట్టును, రేణువును అయోమయంగా చూశాడు సుధాంశు. నేను నిన్ను వదిలిపెట్టకపోతే, విడాకులు కోరకపోతే? ఆ రోజుల్లో మీ వల్ల నేను ఎంత సుఖపడ్డాను, ఇప్పుడు నా వల్ల మీరంత సుఖపడతారు. ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నావా నా మీద? ఇంకా మీరు నన్ను అర్థం చేసుకోలేదు. పగ, ప్రతీకారం అవి నా మనసుకు తెలియవు. నేను నా దారిన వెళ్ళిపోవాలనుకుంటున్నాను. సుధాంశు పెదవుల మీదకి చిరునవ్వు తెచ్చుకుని, ఆ తాళి ఒక యంత్రంలాగే నీ మెడలో ముడివేశాను రేణు. అందుకే మన భార్యాభర్తల సంబంధం ఇలా అయింది. ఇప్పుడు నా హృదయంలో పొంగులెత్తుతున్న మమతతో ముడివేస్తాను అన్నాడు. ఇక ఏ ముళ్ళ బంధంలోనూ చిక్కుకోలేను. ఆ బంధంలో ఏ ఆడది పడిన నరకం నేను పడ్డాను. సుధాంశు పెదవుల మీద నవ్వు ఎగిరిపోయింది. కొద్ది క్షణాలు ఏమీ మాట్లాడలేని వాడిలా మౌనం వహించాడు. చివరికన్నాడు, అలాగే వెళ్ళిపోలేను. వెళ్లే ముందు నాకు ఒక్క సహాయం మాత్రం చేసి వెళ్ళు. ఏమిటి? ఎల్లుండి సంవత్సరాది. నేను చాలామందిని ఆహ్వానించాను. ఇలా నువ్వు వెళ్ళిపోతే తలెత్తుకోలేని అవమానం పాలవుతాను. ఈ 2 రోజులు నా భార్యగా ఉండి నా మర్యాద కాపాడి వెళ్ళు. తర్వాతైనా మనం విడిపోయిన సంగతి దాగదుగా. పర్వాలేదు. దగ్గరున్న అవమానం నుండి తప్పించుకుంటే దూరంగా ఉండే అవమానాన్ని ఎన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఏర్పడుతుంది. ఉంటాను. ఆ తరువాత నాకు విడుదల లభిస్తుందిగా. నా వల్లనే నీకు విడుదల లభించాలంటే ఈ జన్మలో అది జరగదు. నువ్వు తెంచుకు వెళ్ళిపోతుంటే బలవంతంగా ఆపివేయను. ఇప్పుడు నేను తెంచుకు వెళ్ళిపోవడం లేదు. మీరే తెంచేశారు మీ చేతులతో.
సరే, నాదే ఈ అపరాధమంతా, క్షమించమని అడిగానుగా. ఈ 2 రోజులు ఉండడానికి ఒప్పుకున్నట్లే కదా? ఆ, ఉండడమే కాదు, నేను చెప్పిన మాట వినాలి. వింటాను. మీరు నాకు 3 అడుగుల దూరంలో ఉండి ఏ ఆజ్ఞ ఇచ్చినా వింటాను. 3 అడుగుల దూరంలో ఉండి ఆజ్ఞలివ్వాలా? ఏమిటి చిత్రమైన షరతు? సుధాంశు వింతగా చూశాడు. సరే, నీ షరతు అంగీకరిస్తున్నాను. ఈ 2 రోజులు మన భార్యాభర్తల సంబంధం నాకు జీవితమంతా గుర్తుండిపోయే మధుర స్వప్నంగా మార్చుకోగలనన్న ఆశ నీ షరతు తుంచేసింది. అవును, నీ ప్రేమ కోసం ప్రయత్నించే అర్హత నాకు లేదు. రేణు ముఖం తిప్పుకుంది. ఈ 2 రోజులు నా గౌరవం కాపాడతావు కదూ? రేణు తల మాత్రం ఊపింది. సుధాంశు ఉన్నట్టుండి ఎందుకో నవ్వసాగాడు. ఎందుకు నవ్వుతున్నారు? మన పెళ్ళైన మొదట్లో నేను ఇప్పుడున్న చోట నువ్వున్నావు, ఇప్పుడు నువ్వున్న చోట నేనున్నాను. ఈ మహిమ ఆండాళ్ళమ్మ మనవరాలిదా కాలానిదా అని ఆలోచిస్తున్నాను. దేనిదైనా మన స్థానాలు ఇలా మారిపోవడం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఆ సాయంత్రం తనతో సిటీకి రమ్మన్నాడు రేణుకను సుధాంశు. ఈ 2 రోజుల కోసము కొత్త నగలు కొత్త బట్టలా అంది రేణు. ఆ మాటకు ఈ అనంతకాలంలో మన జీవితకాలం ఎంత రేణు? సుధాంశు నవ్వాడు. అలాగని మనకివేవీ అక్కర్లేదనుకుంటున్నామా? మనకింక కలిసి ఉండేది 2 రోజులే కావచ్చు. ఈ 2 రోజులు నా ఇష్టానికి వదిలిపెట్టమని కోరుతున్నాను. పెళ్ళైన తరువాత నేను నీకోసం ఏమీ కొనలేదు, ఏమీ ఇవ్వలేదు. నేను ఏమిచ్చినా నువ్వు కాదనకూడదు. కాదనను, కానీ అవేవి నాతో తీసుకువెళ్ళను. అక్కర్లేదు. నువ్వు అలంకరించుకున్నవి నువ్వు వదిలి వెళ్ళావని నీ జ్ఞాపకార్థంగా దాచుకుంటాను. ఏం మగజాతి, ఎంత తీయని మాటలు చెబుతున్నాడు. రేణు మనసు నిరసనతో మూలిగింది. ఉగాది రోజు మామిడి తోరణాలతో సుధాంశు బంగళా శాంతినివాస్ కళకళలాడుతోంది. ఉదయం 10 గంటలయ్యేసరికి సుధాంశు చేత ఆహ్వానితులైన అతిథులందరూ వచ్చేశారు. వారిలో రేణుకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ శంకర్, అతని భార్య కూడా ఉన్నారు. సుధాంశు ఎంత నవ్వుతూ తుళ్ళుతూ ఉత్సాహంగా అతిథుల మధ్య తిరుగుతున్నా పువ్వుల్లో దారంలా అంతర్లీనంగా ఉన్న ఆవేదన రేణు దృష్టిని దాటిపోలేదు. అది చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలా అనిపించిందే గాని రేణు మనసు కరిగించలేదు. అసలే అందమైన రేణు నాజూకైన అలంకరణలో అపురూపమైన లావణ్యంతో మెరిసిపోతూ అతిథులందరి చేత ఇంత అందమైన భార్యను పొందిన సుధాంశు ఎంత అదృష్టవంతుడు అనుకునేలా చేస్తుంది. సుధాంశు చూపులు మాటిమాటికి రేణు మీద నిలిచిపోయి అక్కడి నుండి కథలనంటున్నాయి. శంకర్ అది గమనించి చిరునవ్వు నవ్వాడు. చిన్న స్వరంతో అతనికి ఒక్కడికే వినిపించేలా అన్నాడు. అతుకుపడ్డ వస్తువుని కొత్త వస్తువు కంటే మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి సుధా. ఆమెను ఏ విషయంలోనూ నొప్పించకు, ఏ సందర్భంలోనూ బలవంతానికి గురి చేయకు. ఆమెలో పిచ్చి మళ్లీ తిరగబెడితే ఇక దానికి తిరుగుండదు. అర్థమైనట్లుగా తల ఊపాడు సుధాంశు. తమ భార్యాభర్తల సంబంధం ఈ రోజుతో ఆఖరని ఎవ్వరికీ స్ఫురించకుండా ఇద్దరూ హుషారుగా సన్నిహితంగా అనురాగంతో పెనవేసుకుపోయిన జంటగా కనిపిస్తుంటే ఒక ఆవిడ అంది. మీ కథ నాకు కొంత తెలుసు. సుధాంశు గారి కళ్లల్లో ప్రతిఫలించే ప్రేమ చూస్తుంటే ఆయన మిమ్మల్ని బలవంతంగా పెళ్లాడినట్లు ఎవ్వరూ అనుకోరు. ఎన్నో జన్మలుగా ప్రేమించుకుని ఒకరికొకరు అంకితమైనట్టుగా కనిపిస్తున్నారు. రేణు నవ్వేసి ఊరుకుంది. మొదట్లో ఆయన ప్రవర్తన అలాగే ఉండేదని నేను విన్నాను. తెగతింపులు చేసుకోవాలని కూడా చూశారట. కానీ మావారు ఇంట్లో ఉంచుకుని ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉండగా ఆయన రోజు కారులో వచ్చేవారు. చాటుగా ఉండి చాలాసేపు చూసి వెళ్ళేవారు. అప్పుడు ఆయన వ్యక్తం చేసే బాధ, ఆతృత చూస్తే ఆమెను ఎంతగానో ప్రేమిస్తే తప్ప అలా చేయడనిపించేది అంది శంకర్ భార్య. ముందు చేదు తిని తరువాత తీపి తినడం ఎంత అద్భుతంగా ఉంటుంది మరొకరి వ్యాఖ్యానం. రాత్రి 10 గంటల సమయం. నిసినిండిన ఆకాశంలో తారలు పూర్ణ ప్రకాశంతో వెలిగిపోతున్నాయి. శాంతినివాస్ ముందు భాగంలోని చెట్లు విద్యుత్ దీపాల వెలుగులో నిశ్చలంగా నిండి ఉన్నాయి. వేపపూత పరిమళాన్ని వసంతగాలులు మోసుకొస్తున్నాయి. చాలాసేపటి నుంచి రేణు కిటికీ దగ్గర నిలబడి అవతలికి చూస్తుంది. రేణు. సుధాంశు పిలుపుకి రేణు ఇటు తిరిగింది. నా మాటకి కట్టుబడి నా గౌరవం కాపాడినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ రేణు. మనం విడిపోయే విషయంలో నువ్వు మరోసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఆలోచించుకోవాల్సిందేమీ లేదు. గదిలో పరుచుకున్న విద్యుత్ దీపం వెలుతురులో కొద్దిగా చెదిరిపోయిన అలంకరణలో రేణు ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంటే సుధాంశు ఉద్వేగాన్ని అదుపులో పెట్టుకోవడం కోసం తన శక్తినంతా కూడదీసుకుని విఫలుడవుతున్నాడు. ఈమె తన భార్య, ఈమె తన సొంతం,
భార్యాభర్తల మధ్య అపోహలు అవరోధాలు ఎన్నైనా వస్తాయి. అపోహలు తొలగిపోయి క్షమార్పణ కోరాక కూడా రేణుకి పట్టింపేమిటి? ఇంత అహం ఆడది ఎంతవరకు నిలుపుకోగలుగుతుంది? ఒక్కసారి ఈ సౌందర్యాన్ని తన కౌగిట్లో బంధిస్తే, నేను 3 అడుగుల దూరంలో ఉండి ఏ ఆజ్ఞ ఇచ్చినా వింటానన్నావుగా? ఆజ్ఞ మీరానా? ఇంతవరకు లేదు. మన షరతుకి భంగం కాకుండా నేను ఇక్కడ నిలబడే ఆజ్ఞ ఇస్తున్నాను. మాట తప్పవనుకుంటాను. రేణు ప్రశ్నార్థకంగా చూసింది. ఒక్కసారి ఇలా దగ్గరగారా? అతడి కంఠంలో వినిపిస్తున్న జీర, కళ్ళలో కనిపిస్తున్న మోహం, అతడు ఏ ఉద్దేశంతో తనను దగ్గరకు పిలుస్తున్నాడో రేణుకి తెలిసిపోయింది. రా, రావా? నువ్వు మాట తప్పితే నేను నీ షరతును పాటించనక్కర్లేదు, తమాషాగా నవ్వాడు. రేణు తలదించుకుని అతని వైపు కదిలింది. సుధాంశు ముందు కోటి స్వర్గాలు ద్వారాలు తెరుచుకున్నట్లుగా ఏదో వింత లోకాలు అతడి కళ్ళ ముందు గిరగిరా తిరుగుతున్నట్లుగా అనిపించింది. రేణు బాగా దగ్గరగా వచ్చేసింది. కొద్ది క్షణాలు ఆమెను తాకకుండా ఆమె సౌందర్యాన్ని తాగివేస్తున్నట్టుగా చూశాడు సుధాంశు. తరువాత ఆమెను తన బాహువుల మధ్య బంధించేశాడు. అందిన చోటల్లా ముద్దు పెట్టుకున్నాడు. రేణు, నిన్ను నేను గెలుచుకున్నానని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? గుసగుసగా అన్నాడు. రేణు నుండి సమాధానం రాలేదు. ఆమె శరీరంలో ప్రాణం లేనట్లుగా ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. ప్రతిఘటన లేకుండా అతడికి తన శరీరాన్ని అప్పగించింది. రేణులో ఎటువంటి స్పందన కలగకపోవడం, ఆ శరీరాన్ని అప్పగించిన తీరు చూసి సుధాంశు నీరుగారిపోయాడు. ఆవేశమంతా గుప్పును ఊదేసిన దీపంలా ఆరిపోయింది. నేను వదిలిపెట్టకపోతే, విడాకులు కోరకపోతే, ఆనాడు మీ వల్ల నేను ఎంత సుఖపడ్డానో ఇప్పుడు నా వల్ల మీరు అంత సుఖపడతారు. అతుక్కుపడిన వస్తువుని కొత్త వస్తువు కంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి సుధా. ఆమెను ఏ విషయంలోనూ నొప్పించకూడదు, బలవంతానికి గురి చేయకూడదు. మళ్ళీ పిచ్చి తిరగబెడితే ఇక తిరుగుముఖం పట్టదు. సుధాంశు చేతులు చప్పున రేణును వదిలేశాయి. నల్లబడిన ముఖంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు వడివడిగా. మర్నాడు ఉదయం అమ్మగారిని ఆమె ఊరికి తీసుకువెళ్లి దిగబెట్టిరా అని డ్రైవర్కి చెప్పి వెళ్లి తన గదిలో ప్రవేశించి తలుపులు మూసుకున్నాడు. రేణు వెళ్లిన చాలాసేపటికి ఆ తలుపులు తెరుచుకున్నాయి. 100 అపజయాలు ఎదుర్కొన్నవాడిలా 100 లంకణాలు తీసినట్లుగా వడిలిపోయి ఉన్నాడు సుధాంశు. రేణు తన పుట్టిల్లు చేరుకుంది. తిరిగి వెనకటి జీవితం ప్రారంభమైంది. రంగసాయి సేవ, రంగసాయి ప్రసాదంతో రోజులు గడిచిపోతున్నాయి. ఊరి వాళ్ళు వెనుకటి కంటే ఇంకాస్త ఆదరంతో సానుభూతితో ప్రవర్తిస్తున్నారు. దేవుడు సొమ్ములు రేణు పాతగోడల్లో దొరికి ఆమె దొంగగా నిరూపించబడేసరికి ఆమె మీదకి రాళ్లు విసిరిన వాళ్ళు రేణు కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకున్నారు. రేణు ఎందుకొచ్చిందో తెలిసిన రంగనాయకి ఈ ఎలక ఎన్నాళ్ళు అని అడిగింది హాస్యంగా. బ్రతికినన్నాళ్ళు. అభిమానంతో అతడి దగ్గర నుంచి వచ్చేశావు, బాగానే ఉంది. ఇంకా పూర్తి కాలేదు అతడికి శాస్తి. శాస్తి పూర్తి కాలేదా? రేణు వింతగా అడిగింది. అవును, ఊరికే వచ్చేసి ఈ ఒంటరితనంతో, ఈ పేదరికంతో మగ్గిపోతూ అతడి ఎగతాళికి గురి కావడం తప్పితే మరో ప్రయోజనం లేదు. నువ్వు పెళ్లి చేసుకో, ఈడు జోడైన వాడిని, చక్కగా కాపురం చెయ్యి. అప్పుడు తను చేయి జారింది 1,00,00,000 రెట్ల విలువతో బాధపడుతుంది. అతన్ని బాధ పెట్టాలని, అతనికి శాస్తి జరగాలని నేను ఇలా వచ్చేయలేదు. ఈసారి వింతగా చూడడం రంగనాయక వంతయింది. మరెందుకొచ్చావు? నన్ను దొంగనని, కొలటనని అన్న లోకులతో నా భర్తగా నా తరపున పోట్లాడవలసిన వాడు, నన్ను వాళ్ళ నుంచి రక్షించవలసినవాడు లోకులతో కలిసిపోయి వాళ్ల మాటే అన్నాడు. పైగా నన్ను హంతకిని కూడా చేశాడు. అలాంటి వ్యక్తితో భార్యగా కాపురం చేయటం కంటే అసహ్యం మరొకటి లేదు నాకు. నా ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం వచ్చేశాను. ఎలాగో వచ్చేసావు కదా, నేను చెప్పిన పని ఎందుకు చేయవు? రేణు మాట్లాడలేదు. నువ్వు అన్నీ పోగొట్టుకుని ఒంటరిగా 3 బ్రతుకుతూ ఉండగానే మీ ఆయన ముచ్చటగా 3వ పెళ్లి చేసుకుని కులుకుతాడు. 2వ పెళ్లి ఆయన తల్లి బలవంతం మీద జరిగిందేమో కానీ ఇప్పుడు కొంచెం గాలి మళ్ళింది కదా. ఈ 3వ పెళ్లికి ఎవరి బలవంతమూ అక్కర్లేదు, అతనే చేసుకుంటాడు. చేసుకొని ఆ దారి శాశ్వతంగా మూతపడడమే నాకు కావాల్సింది. నాకు ఏ ఆశ కలగకూడదు ఆయన మీద. ఆయన మీద నా అసహ్యం ఇలాగే ఉండాలి. రేణు కంఠం వణికింది. అంత బలవంతంగా ఆయన్ని అసహించుకోవడం ఏమిటి? అన్నీ విస్మరించి ఆయనతో కాపురం చేస్తే పోలా? అది నా వల్ల కాదు. ఆయన అంతస్తెక్కడా, నా అంతస్తెక్కడా? వాళ్ళు జమీందారులు, నేను ఆండాళ్ళమ్మ మనవరాల్ని. నాయనమ్మ తిరుపమెత్తి పెట్టిన దాంతో పెరిగిందాన్ని. ఈ అంతస్తు కారణంగానే కదూ
నన్ను అంత చులకనగా తీసుకున్నది? లోకులు నన్ను దొంగనన్నా కులటనన్నా తేలిగ్గా నమ్మింది ఆయనే అన్నారు హంతకినని. చివరికి పిచ్చెత్తించారు. నీకో సంగతి చెప్పడం మరిచాను. కోమల అనే ఆవిడ గుర్తుందా? గుర్తు లేకపోవడం ఏమిటి? నాకు చదువు చెప్పడం కోసం మా అత్తగారు పిలిపించారు. చాలా మంచి మనిషి. నీకెలా తెలిసే? ఇక్కడే పనిచేస్తుంది. మన ఊరికి టీచర్గా వేశారు. నువ్వు పిచ్చిదానివయ్యావని చాలా బాధపడిందామె. ఎందుకు వచ్చిందో తెలియకపోయినా రేణు వచ్చిన సంగతి తెలిసి ఆ సాయంకాలం కోమలొచ్చింది. బావున్నారా? ఆ, మీరు అప్పుడు ఇప్పుడు ఒకే తీరుగా ఉన్నారు అంది కోమల. ఆ తర్వాత ఇద్దరి మధ్య చాలా సంగతులు దొర్లాయి. మీనాక్షమ్మ పోయాక కోమలకి అక్కడ పనిపోయి ఊరికి వెళ్ళిపోయింది. ప్రయత్నించగా బ్లాక్లో ఉద్యోగం వచ్చి ఈ పల్లెలో టీచర్గా పడింది. రేణు తన సంగతులు చెప్పింది. మీకెవ్వరూ పెద్దవాళ్ళు లేక ఇలా వచ్చి వేయగలిగారు. మీకెవరైనా పెద్దవాళ్లే ఉంటే ఆడదానికి ఇంత అభిమానం ఏమిటమ్మా, కాపురం ముఖ్యం అని చెప్పేవాళ్ళు. ఆ భర్త అనేవాడు కొట్టేవాడు తిట్టేవాడు అయినా, భార్య అంటే కుక్కలా చూసేవాడైనా అక్కడే పడుండమని చెప్పేవారు. పెద్దవారు నాకు లేరు. ఉంటే ఏం చెప్పేవారో నాకు తెలియదు. సాటి ఆడదానిగా మీరు నేను చేసిన పనిని ఏమంటారు? ఆడదానికి తగని పని చేశానంటారా? ఆడ మగ అన్న వ్యత్యాసం ఆత్మగౌరవం ముందు నిలవకూడదంటాను అంటూ నవ్వింది కోమల. కానీ మీ విషయంలో పొరపాటు మానవ సహజం. సంఘటనల కారణంగా అపార్థం చేసుకోవడము అంత సహజమే. వారు మిమ్మల్ని క్షమాపణ కోరారు. మీతో కాపురానికి సుముఖంగా ఉన్నారు. అలాంటప్పుడు మీరు వచ్చేయటం అనవసరంగా సుఖం పారేసుకోవడం అంటాను. జీవితం ఒంటరితనం పాలు చేసుకోవడం అంటాను. మీకు ఆయన పట్ల విరక్తి కలిగింది నిజమే. ఈ విరక్తి మీ ఒంటరితనాన్ని 1000 రెట్లుగా మార్చి భీతి గొల్పుతుంది మిమ్మల్ని. అప్పుడు ఆయన మీకుండరేమో. మీరే నా స్థానంలో ఉంటే ఆయన్ని క్షమించేవారా? రేణు కళ్ళల్లో రోషం. క్షమార్పణ ముందు ఆత్మగౌరవమే కాదు మరి ఏదీ నిలవకూడదు అంటూ నవ్వింది. రేణు ముఖంలో అప్రసన్నత గమనించి, పోనిండి, మీకు ఎలా తోస్తే అలా చేయండి. మనసు అంగీకరించినప్పుడు బలవంతంగా దేనికి లొంగకూడదు. అప్పుడు స్వర్గం కూడా నరకమవుతుంది. ఊరు నుండి అప్పుడే వచ్చాడు సుధాంశు. బాబుకి ఒళ్ళు వెచ్చబడిందండి అంది దాసి. ఆమె భుజం కరుచుకుని బాబు పడుకునున్నాడు. ప్రేమ్, సుధాంశు చేతులు చాచాడు. బాబు సుస్తీగా కళ్ళు విప్పాడు. కళ్ళ నుండి ముక్కు నుండి వెచ్చటి నీళ్లు కారుతున్నాయి. బాబుని ఎత్తుకుని పైకి వెడుతూ జలుబు చేసినట్లుంది. ఈరోజు నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అన్నాడు. అత్యవసరమైన మందులు సుధాంశు దగ్గరుంటాయి. బాబుకి ఏదో టాబ్లెట్ వేసి మంచం మీద పడుకోబెట్టి తన పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని ఏదో పుస్తకం తిప్పసాగాడు. కానీ చదువుతున్న విషయం మీద ఏకాగ్రత కుదరలేదు. మనోరమ ఫోటో వంక చూశాడు. ఫోటోగానే కనిపించలేదు. ఈ గదిలో మనోరమ తన స్మృతి చిహ్నాలు చాలా వదిలిపెట్టిపోయినా అవన్నీ ఇదివరకులా సుధాంశు హృదయాన్ని కదిలించలేకపోతున్నాయి. అంత ఖచ్చితంగా మీ ప్రేమ చనిపోయిన మీ భార్యదే అని చెప్పుకోకండి. కాలం పందెం కాస్తుంది. రేణు పక్కన నిలబడి నవ్వుతున్నట్లుగా అనిపించింది. రేణు, జీవితమే ఒక తపస్సుగా నా కోసం నిరీక్షిస్తానన్నావే. నా తప్పుని క్షమించలేకపోయావా? 1కి 2 సార్లు క్షమించమని కోరాను. అయినా కోపంతో తెగతింపులు చేసుకుని పోయావు. బాబు నిద్రలో పక్క మీద ఎగిరిపడ్డాడు. జ్వరంతో వాడి ఒళ్ళు సలసలా కాగిపోతుంది. సుధాంశు వాడి గుండెల మీద నెమ్మదిగా చిచ్చుకొట్టాడు. బాబుగారు, భోజనానికి లేవండి. రాత్రి చాలా అయిపోయింది. వంటవాడొచ్చి పిలిచాడు. ఆకలిగా లేదు. భోజనం వద్దు, పాలు తెచ్చిపెట్టు. వంటవాడి కళ్ళల్లో జాలి తొణికింది. భార్య లేదు, తల్లి లేదు. ఏ వేళకొచ్చినా తినమని పిలిచే ఆత్మీయులు లేరు. తింటే తిన్నట్లు, మానేస్తే మానేసినట్లు. ఎంత డబ్బుంటే తోడు నీడ లేకపోయాక? అట్లా ఉపవాసాలు చేస్తే ఆరోగ్యం చెడిపోతుంది బాబుగారు. కొద్దిగా ఎంగిలి పడండి. వద్దననుగా, పాలు తెచ్చిపెట్టు. మరి బలవంతం చేసే సాహసం లేకపోయింది వంటవాడికి. పాలు తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు. రోజులా స్లీపింగ్ టాబ్లెట్ వాడే అవసరం లేకపోయింది. బాబు పక్కన జాగరణ చేస్తూ కూర్చున్నాడు. 3 రోజుల వరకు బాబు మూసిన కన్ను తెరవకుండా పడున్నాడు. ఈ 3 రోజులు సుధాంశు పనులన్నీ మానుకుని బాబుని అంటిపెట్టుకుని కూర్చున్నాడు. 3 రోజులు వరుసగా నిద్ర కాయడం వల్ల అతనికి ఆ మధ్యాహ్నం గాఢ నిద్ర పట్టింది. అతడికి మెలకువ వచ్చేసరికి కిటికీల నుంచి తన అంతిమ కిరణాలు ప్రసరిస్తున్నాడు సూర్యుడు. కళ్ళు విప్పుతూనే పక్క మంచం మీద బాబు కోసం చూశాడు. పిల్లవాడికి ఇంత సుస్తీ పెట్టుకుని తనకింత నిద్ర పట్టిందేమిటా అని. కానీ ఆ మంచం ఖాళీగా కనిపించింది. అతను కలవరంగా తల తిప్పి చూసేసరికి కిటికీకి అభిముఖంగా నిలబడ్డ ఒక స్త్రీ భుజం మీద పడుకుని కనిపించాడు బాబు.
ఆమె వెనుక భాగం, చెంప, ఆ జుట్టు. మనోరమ. సుధాంశు గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. కళ్ళు నులుముకుని చూశాడు. ఆ ఆకారం అతడు అనుకున్నట్లుగా మాయ కాలేదు. తొలుతటిలాగే కిటికీలోంచి అవతలికి చూస్తుంది. మనోరమే, సందేహం లేదు. కొడుకును ఎత్తుకుంది. తనతో వాడిని తీసుకువెళ్ళలేదు కదా. ఆ ఊహ వస్తూనే అతడిలో వణుకు ప్రారంభమైంది. వీల్లేదు, తీసుకువెళ్ళడానికి వీల్లేదు. సుధాంశు ఒక ఊపున లేచి ఆమెను సమీపించాడు. భుజం గుచ్చిపట్టి తన వైపు తిప్పుకున్నాడు. రాధా, నువ్వా? నిశ్చేష్టుడయ్యాడు. అతడి చర్యకు రాధ ముఖంలో సిగ్గు అలుముకుపోగా, ఏమిటి బావా, కలపడిందా, వీల్లేదంటున్నావేమిటి అంది నవ్వుతూ. అమ్మయ్యా, నువ్వు రాధవే కదా. సైడ్ నుంచి ఎలాగో కనిపించావు చెప్పనా? అంతా మీ అక్కలాగే. మనోరమ బాబుని తీసుకువెళ్ళడానికి వచ్చింది అనుకునేటప్పటికీ నా గుండె ఆగినంత పనయింది. పకపక నవ్వసాగింది రాధ. నువ్వు దెయ్యాలంటే నమ్ముతావా? చనిపోయిన వాళ్ళు దెయ్యాలే కాదు, దేవతలు కూడా అవుతారని వినలేదు. ఇంత చదువుకున్నవాడివి, అది ఫారిన్లో. నీలో పిచ్చి సెంటిమెంట్స్ తక్కువ లేనట్లుందే. ఫారిన్లోనూ ఉన్నాయి పిచ్చి సెంటిమెంట్స్. అక్కడ ఉన్నాయి దెయ్యాలంటే నమ్మకాలు. నువ్వెప్పుడొచ్చావు? నేనొక్కదాన్ని రాలేదు, అమ్మ కూడా వచ్చింది. నిన్న కాంతారావు సిటీలో నాన్నగారిని కలిశాడట. బాబుకి జ్వరం వస్తుంది అని చెప్పాడట. ఆ మాట విన్నప్పటి నుంచి అమ్మకి మనసులో లేదు. తల్లి లేని పిల్లాడు, అది ఇది అంటూ పరిగెత్తుకొచ్చింది. మరి తమరో? ఏ రాకూడదా? అక్క పోగానే మేమంత పరాయివాళ్ళం అయిపోయామా? రాధ అందంగా బొంగమూతి పెట్టింది. బాబుకి జ్వరం రాలేదు కదా మళ్ళీ? ఒళ్ళు చల్లగానే ఉంది. నేను వచ్చేసరికి బాబు లేచి ఏడుస్తున్నాడు. నువ్వు నిద్రలో ఉన్నావు, లేపడం ఎందుకని ఎత్తుకున్నాను. రాధ కిందకు వెళ్ళి సుధాంశుకు టీ తీసుకొచ్చిచ్చింది. అతిథి మర్యాద నేను చేయాలి అన్నాడు నొచ్చుకున్నట్లుగా. అక్కయ్య ఉంటే ఆ మర్యాదలేవో ముక్కుపట్టి చేయించుకునేవాళ్ళం. ఆడదిక్కులేని మగవాడితో అతిథి మర్యాదలు కోరే కుసంస్కారం కాదులే బావా. అసలు ఈ పిల్లవాడితో నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో అని మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. అమ్మ ఎప్పుడూ అంటుంది, అల్లుడు మనల్ని పరాయిగా ఎందుకు భావిస్తున్నాడో తెలియదు, పిల్లవాడిని నా దగ్గర వదిలితే ఏమైంది అని. సుధాంశు మౌనంగా టీ తీసుకోసాగాడు. గంట తరువాత అతడు కిందకి దిగివచ్చి అత్తగారి యోగక్షేమాలు ప్రశ్నించాడు. పద్మావతి అభిమానంగా, కూతురు పోయినా తెంపుకోలేని మమకారం బాబు. దాని పిల్లలు ఎక్కడున్నారో వాళ్లే నన్ను ఇక్కడికి లాక్కొస్తున్నారు అంది. దానికి ఏం జవాబివ్వాలో తెలియనట్లుగా మౌనం వహించాడు సుధాంశు. ఆ తరువాత రాధా, పద్మావతి వారం రోజులు ఉండిపోయారు. ఈ వారం రోజులు ఏ మంత్రగాడో మంత్రించినట్లుగా మాయమయ్యాయి సుధాంశుకు. రాధ నవ్వులతో, కబుర్లతో, పరిహాసాలతో సుధాంశు జడత్వాన్ని ఉఫ్ఫును ఊదిపారేసింది. మరదలిగా తనకున్న చనువును ఎంతమాత్రమూ వృధా చేసుకోలేదు రాధ. అతడిని తనతో గుళ్లకు తిప్పింది, తోటలకు తిప్పింది. అతడి చేత ఫోటోలు తీయించుకుంది. అతడిని రకరకాల ఫోజుల్లో ఫోటో తీసుకుంది. ఇంట్లో అతడే తమ అతిథి అన్నట్లు అతడి మంచి చెడ్డలు మీద వేసుకుంది. రాధ ఉన్న వారం రోజులు ఇల్లు కళకళలాడిపోయింది. పద్మావతి కూతురుతో వెళ్ళిపోయే రోజు అంది, ఆడదిక్కు లేకుండా పిల్లల్ని పెంచడం అంత సులభం కాదు బాబు. రాధని చేసుకో. అక్క పిల్లల్ని తన పిల్లలుగా చూసుకుని పెంచుతుంది. తల్లి కూతుళ్ళు రావడంలో ఎత్తు ఇదా? చిచ్చి, రాధ కూడా ఈ ఉద్దేశంతోనూ తన వెంటబడి తిరిగిందా? సుధాంశు ముఖం ఎర్రబడిపోగా, నాకు మళ్ళీ పెళ్ళయిందని, ఆవిడ ఇంకా బ్రతికే ఉందని మర్చిపోయినట్టున్నారు అన్నాడు. పెళ్ళయింది, ఆవిడ ఇంకా బ్రతికే ఉంది, నేనేమీ మర్చిపోలేదు. కానీ ఆవిడ వెళ్ళిపోయిందిగా. నీ కష్టాలలో, నీ పిల్లలతో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. నీ జీవితంలో ఎంత అసహజంగా ప్రవేశించిందో అంత సహజంగానూ నిష్క్రమించింది. నువ్వు ఆమెకు చేసిన అన్యాయం ఏమీ లేదు. దీన్ని గురించి నువ్వు బాధపడవలసింది లేదు. ఆమె గురించి ఆలోచించవలసింది లేదు. ఆలోచించవలసింది ఏదైనా ఉంది అంటే అది నీ గురించి, పిల్లల గురించి మాత్రమే. నాకు రాధ పెళ్లి ఓ సమస్య కాదు. నీతో మూడో పెళ్లి అని వెనకాడకుండా దాన్ని ఇవ్వాలనుకున్నానంటే అది నీ పిల్లల ముఖం చూసి. ఆ పిల్లలు చచ్చిపోయిన నా బిడ్డ పిల్లలు కావడం వల్ల. నా స్వార్థమంతా ఇది మాత్రమే బాబు, ఆవిడ కన్నీళ్లతో అంది. సుధాంశులోని కఠినత్వం ఒక్కసారి కరిగిపోయి మృదువుగా, సౌమ్యంగా మారిపోయాడు. క్షమించండి అత్తయ్య. రాధ మీద నాకు అటువంటి అభిప్రాయం లేదు. ఆమెకు సలక్షణమైన వరుడొస్తాడు. మీ స్వార్థం కోసం ఆమె జీవితం బలిపెట్టకండి. నీకేం తక్కువ బాబు, రాధకి నువ్వంటే అభిమానమే. ఆ అభిమానం ఆసరాగా ఈ మూడో పెళ్లివాణ్ణి ఆమె మెడకు తగిలించకండి. పోతే నా జీవితంలో ఏ మార్పు జరగాలన్నా నా భార్య అనుమతి కావాలి. భార్య అనుమతి కావాలా? ఇంకా భార్య కింద లెక్క? ఆవిడ విడ్డూరంగా చూసింది. భార్యట భార్య.
మీ అమ్మ ఇంటికి తిరుపానికి వచ్చిన దాన్ని నీకు బలవంతాన ముడిపెట్టింది. వంశము మర్యాద బట్టి మనుషులుంటారని విస్మరించి గాజు తలుకు లాంటి ఆమె అందాన్ని చూసింది. మీరు ఇక్కడి నుంచి గౌరవంగా వెళ్ళిపోవాలి అనుకుంటే రేణుక గురించి ఇలాంటి మాటలేవి మాట్లాడకండి. సుధాంశు విసురుగా లేచిపోయాడు. రేణు కోసం వాళ్ళ ఇంటికి వచ్చిన కోమల ఆమె ఇంటి తలుపులో చేరవేసి ఉండడం చూసి గుడిలో ఉండొచ్చని అక్కడికి వెళ్ళింది. రేణు గుడిలోనూ కనిపించలేదు. రంగనాయకి వాళ్ళ ఇంటికి వచ్చి రేణుకు మీ ఇంట్లో ఉందా అని అడిగింది. రాలేదే. అయినా ఆవిడిప్పుడు ఒక చోటు ఉంటుందనా? ఊరంతటికీ అమ్మాయిందిగా. అందరి కష్టాలు తనవి చేసుకుంది. ఎక్కడ ఎవరికి ఏ ఆపదొచ్చినా నేనున్నానంటూ పరిగెడుతుంది. మొన్న కిష్టమ్మ కొడలు కనలేక ఆయాసపడుతుంటే రేణు బండి ఎవరిదో అడిగి కట్టించి పక్క బస్తీకి పంపించిందట. అక్కడ డాక్టర్లు ఇంకో 5 నిమిషాలు లేట్ అయితే తల్లి పిల్ల బ్రతికేవారు కాదని చెప్పారట. రేణుకమ్మే బ్రతికించిందంటూ ఓ దేవతని పొగిడినట్టు పొగడమే. అందరూ దీనితో సేవలు చేయించుకోవడమే గాని దీని బ్రతుకుని గురించి విచారించేవారు ఉన్నారా? భర్తను వదిలిపెట్టొచ్చి ఈ సేవలు ఏమిటమ్మా అని ఒక్కరైనా అడిగారా? ఒక్కరైనా బుద్ధి చెప్పి దాని బతుకు చక్కదిద్దడానికి ముందుకొస్తున్నారా? మీ కోపం రేణుక మీద ఊరి వాళ్ళ మీద అంటూ నవ్వింది కోమల. వస్తుంది చూడండి దేవత. దేవత అన్న మాట ఎంత వెటకారంతో అనొచ్చో అంత వెటకారంగానూ అంది. రేణు ఓ ఏడాది పిల్లను చంకన వేసుకుని 2 ఏళ్ల వయసులో ఉన్న ఓ పిల్లవాడిని చెయ్యి పట్టుకుని నడిపించుకొచ్చింది. ఈ దోతల్ని ఎక్కడ జత చేసుకున్నావు? కోపంగా అడిగింది రంగనాయకి. దోతలే, దేవదూతలు. రంగనాయకి ఎంత కోపంగా ఉరిమిందో అంత స్నిగ్ధంగా నవ్వింది రేణు. ముందు ఓ అరకప్పు పాలుంటే ఇవ్వవే, పిల్ల ఆకలికి అల్లాడిపోతుంది. ఆ ముసలిది మంచంలో పడ్డప్పటి నుంచి ఈ పిల్లల్ని పలకరించే దిక్కు లేకుండా పోయారు. నువ్వున్నావుగా. ఎందుకే తల్లి లేని పిల్లల మీద నీకు కోపం? ఆ రుక్మిణేమైంది? కొత్త పెళ్లి కూతురు కదా, కొత్త అనుభూతులు కావాలనుకుంటున్న హృదయం. పిల్లల బాధ్యత ముసల్దాని చాకరీ ఎక్కడ చేస్తుంది? నేను వెళ్లేసరికి రుక్మిణి బుట్టెడు మల్లెపువ్వులు తల్లో పెట్టుకుని తెల్లచీర కట్టుకుని వీధిలో భర్త కోసం ఎదురు చూస్తూ నిలబడింది. కాలుజారి కింద పడ్డ ముసలావిడికి ఎలా ఉందో అని లోపలికి వెళ్ళాను. పిల్లలిద్దరూ ఆ ముసలిదాని మీద పడి ఏడుస్తున్నారు. ఆ ముసలిదేమో లేవలేని స్థితిలో గుడ్డలన్నీ పాడు చేసుకుని సగం తెలివిలో ఉంది. ఆ ముసలిదానికి బట్టలు మార్చి పిల్లల్ని ఇలా వెంట పెట్టుకుని వచ్చాను. పిల్లలకు రంగనాయకిచ్చిన పాలు తాపి రండి ఇంటికి వెళ్దాం అంటూ దారి తీసింది రేణు. రేణు వేసిన చాప మీద కూర్చుని నేను మీకు మాట చెప్పాలని వచ్చాను అంది కోమల. రోజు మీ వల్ల నేను ఎన్నో సంగతులు తెలుసుకుంటున్నాను, ఎన్నో చెప్పించుకుంటున్నాను. ఈరోజు మీరు చెప్పే మాటలకు ప్రత్యేకత ఉందా? ప్రత్యేకత ఉంది. రోజులా కోమల ముఖం నవ్వడం లేదు, సీరియస్గా ఉంది. కాంతారావు మామయ్య ఉత్తరం రాశారు. ఉత్తరం నాకైనా సంగతులన్నీ మేవే ఉన్నాయి. నా గురించి రాయడానికి ఏముంది? శుష్కంగా అంది రేణు. ఎందుకు లేదు, చాలా ఉంది. మహాభారతం అంత కథ ఉంది. రేణు ప్రశ్నార్థకంగా కోమల మొహంలోకి చూసింది. మీ వారికి మళ్ళీ పెళ్ళట. ఒక క్షణం మెరుపు తాకిడి తిన్నట్లుగా వెలవెలబోయింది రేణు. నెమ్మదిగా సంభాళించుకుని నేను కోరుకున్నదదే అంది శాంతంగా. మీరు చాలా మూర్ఖంగా పోతున్నారు రేణుక. తెగేదాకా తాడు లాగడం అంత మంచి పని కాదు. అతడు మీ భర్త, ఆ సంసారం మీది. మీరు బ్రతికుండగానే ఎవరో ఆయన్ని తన భర్తగా చేసుకోవడం, ఆ సంసారాన్ని తనది చేసుకోవడం చాలా అన్యాయం. నేను ఆ భర్తను, ఆ జీవితాన్ని ఓ పీడకలగా మర్చిపోవాలనుకుంటున్నాను. నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకండి. రేణు గొంతు వణికింది. పెళ్ళైన నా మొదటి రోజే నా భర్త ఏం చెప్పాడో తెలుసా? నా ప్రేమ కోసం ఏమాత్రం ప్రయత్నించొద్దు, కావలసినంత డబ్బు పట్టుకెళ్ళి మరొకరిని చూసి పెళ్లి చేసుకో. నా హృదయంలో స్థానం చచ్చిపోయిన మనోరమది అని. అయినా మొండిదానిలా పడున్నానక్కడ. ఎప్పుడో ఆయన మనసులో కాస్త చోటు దొరక్కపోతుందా అని. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు పొందాను. నేను కోరుకున్నట్లు ఆయన మనసులో ప్రేమని పొందలేదు, కానీ జీవితంలో చోటివ్వడానికి అంగీకరించారు. ఆయన నా కోసం తప్పించి నన్ను స్వీకరించాలి గాని ఏదో ఒక ఆడది అన్న ధోరణిలో ఏలుకోవడం మాత్రం నాకు నచ్చలేదు. ఇక ఆయన పిల్లల్ని ఎంత ప్రేమించాను, తల్లి కంటే ఎక్కువగా ప్రేమించాను. వాళ్ళ మీద ప్రేమ చంపుకోలేక వాళ్ళని పెంచుకోవడానికి నాకు ఇచ్చేయమని వాళ్ళ అమ్మమ్మను యాచించాను. ఎంత వెటకారం చేశారు. వాళ్ళు ప్రేమించాలనుకుంటే ఇంకా చాలామంది పిల్లలున్నారు. ఈ పిల్లలు వాళ్లను నా నుంచి లాక్కుపోవడానికి జమీందారిని అయిన అమ్మమ్మ లేదు. వీళ్ళ జమీందారు పిల్లలు కాదు. వీళ్ళని పెంచుకుంటాను. నా ప్రేమ తల్లి లేని ఈ పిల్లలకి పంచుతాను. నేను ఎక్కడో చదివాను రేణుక. పురుషుడు మొదట కామంతో స్త్రీకి తన జీవితంలో చోటిస్తాడు. తర్వాత ప్రేమతో ఆమెకు బంధితుడవుతాడు. స్త్రీ లేని మీ వారి జీవితంలో రాధ సునాయాసంగా చోటు సంపాదించుకుంటుంది.
ఇంకా పెళ్లి నిర్ణయం కాలేదు గాని అది ఎంతో దూరం లేనట్లు కనిపించింది మామయ్య ఉత్తరంలో. రాధ రాధ తల్లి ఇద్దరు వచ్చారట. రాధ మీ ఆయన్ని వెంటేసుకుని తోటలకి గుళ్ళకి షికార్లు చేసిందట. రాధను మీ ఆయనకిచ్చి చేస్తాను అని చెప్పిందట పద్మావతి. మొత్తానికి సుధాంశుబాబు వాళ్ల పట్ల ప్రసన్నులై ఉన్నారు. ఆయన ఏ క్షణంలో అయినా తన అంగీకారాన్ని తెలియజేస్తే ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదంటూ రాశాడు మామయ్య. మీకు ఎలాగైనా నచ్చచెప్పి మీరు అంగీకరించేటట్లయితే బాబుగారి అనుమతి తీసుకుని మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి మామయ్య బయలుదేరి వస్తాను అని రాశాడు. అది ఈ జీవితంలో జరగదు. ఆయన్ని నా గురించిన తాపత్రయం వదులుకోమని రాయండి. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.